అవినీతిపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము అవినీతి చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమైనట్టు లోకేష్ సవాల్ విసురుతుంటే దానికి సిద్దమేనంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఒకసారి చూద్దాం. అసూయపరులు ఉంటారు, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని మనం ఆపలేము. ఆ అసూయలో వాళ్ళు ఏంటంటే పుస్తకాలు వేస్తారు, ఏంటంటే రాస్తారు. నేను 3 మహానాడుల వేదిక నేను సవాల్ ఇస్తున్నాను. నా పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీ సొంత నాయకుడు ఆరోపణలు చేశారు. చేసినప్పుడు చర్చకు రావాలి కదండి. వాస్తవంగా ఎందుకు చర్చకు రావట్లేదు? మొదట. రెండోది, యావత్ భారతదేశం చరిత్రలో ఆస్తులు ప్రకటించిన ఏకైక రాజకీయ కుటుంబం మాది. గడిచిన 6 సంవత్సరాలు ప్రకటించాం. అన్ని నీతి నిజాయితీగా బతికి మీరు సిబిఐ ఎంక్వైరీ మీ పైన వేసుకోండి అంటే మేము అవకతవకలు చేసిన వాళ్ళమా? తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షిస్తారు. మా నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు అయిందండి. ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయారు. అలాంటిది ఈరోజు పుస్తకాలు రాస్తే దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనేది నేను భావిస్తున్నా. 2014 మేము అమలు చేస్తామండి హామీలు. అవన్నీ కుదరదండి. వాళ్ళు ఈరోజు వచ్చి మళ్ళీ కుదురుతుందంటే కష్టం కదండి. అన్నను అమలు చేసి ముందరికి వెళ్ళిపోతున్నాం. మన పప్పు ఉన్నాడు, మళ్ళీ అతన్ని చూస్తే నాకు కామెడీ ఆర్టిస్టే గుర్తొస్తాడు. యాష్ట్రేక్ ఎక్కువ, డస్ట్బిన్ కి తక్కువ అన్నట్టుగా అన్నిటికీ సవాల్ అంటాడు. ఆయన సవాల్ని స్వీకరించకుండా పారిపోయామంటాడు. ఈరోజు నువ్వు చేసే సవాల్ ఎలాంటిది? నీ పైన వచ్చిన ఆరోపణలు మాత్రం బహిరంగ చర్చ. వేరే వాళ్ళ మీద మీరు కుట్రపూరితంగా పెట్టిన కేసులు సిబిఐ చర్చ, కోర్టులో చర్చ జరగాలనుకుంటున్నారు. నిజంగా బహిరంగ చర్చ జరిగితే, నిజానిజాలు తెలిసే విధంగా ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కుట్రపూరితంగా కేసులు పెట్టారు? ఎందుకు జైలుకు పంపించారు? ఈ రోజు ఎందుకు వాటి గురించి పదే పదే మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను.